హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మొన్న లైనింగ్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి, 3/4 హ్యాండ్స్ పెట్టి. అది ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఓకేనా చూడండి ఫ్రెండ్స్. ముందుకైతే హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాను. ముందుగా ఒక లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ అది ఒక పావించ్ పైన ఫోల్డ్ చేసి కుట్టేసి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ అయితే చేశాను. ఎందుకంటే మనం ఒరిజినల్ హ్యాండ్ వేయాలి కదా, దానికి డిజైన్ వచ్చింది కాబట్టి మనం డిజైన్ బట్టే వేయాలి కదా. మనకి ముక్కలు పడినా సరే మనం డిజైన్ బట్టే వేయాలి లైనింగ్ అనేది. ఓకేనా, హ్యాండ్ డిజైన్ మిడిల్ చూసుకుని మన లైనింగ్ పీస్ కి మార్క్ చేసాం కదా, అది ఇది అంటే హ్యాండ్ మిడిల్ లైనింగ్ పీస్ మార్క్ చేసిన మిడిల్ రెండు ఒకటే దగ్గర వచ్చేలా చూసుకోండి. అప్పుడు మీకు బ్లౌజ్ అనేది హ్యాండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది, అంటే రెండు పక్కల సమానంగా వస్తుంది. ఓకేనా, మీకు డిజైన్ బట్టే చూసుకోవాలండి. హ్యాండ్ ఒకవైపు పెద్దగా వచ్చినా ఒకవైపు చిన్నగా వచ్చినా మీకు అది పట్టించుకోవద్దు. మీరు డిజైన్ బట్టే చూసుకోవాలి. మీకు కనుక గమనించినట్లయితే నాకు ఒరిజినల్ పీస్ కి పక్కన క్లాత్ కొంచెం చిన్నగా ఉంది, అటువైపు కొంచెం పెద్దగా ఉంది. కానీ మీరు అది మాత్రం చూసుకోవద్దు, డిజైన్ బట్టే చూసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు అలా గుర్తుపెట్టుకుని మీరు కుట్టేస్తే సరిపోతుందండి. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు కుట్టేసిన లైనింగ్ పీస్ పట్టుకొచ్చేసి మనం ఒరిజినల్ పీస్ కి అయితే జాయిన్ చేసేయాలండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే జాయిన్ చేయాలి. ఓకే, చూసారు కదండి. ఈ విధంగా ఇలా జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ అయితే అసలు బయట వైపు కనిపించకూడదండి. మనకి హ్యాండ్ లోపలే ఉండాలి, బయట వైపు కింద కూడా కనిపించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. మీకు కావాలా ఇంకో స్టిచ్ వేసుకోండి, పర్వాలేదు. రెండు కుట్లు వేసుకొని ఏం కాదు. మీకు స్టిఫ్ కావాలంటే వేసుకోవచ్చు, నాకు పర్వాలేదు అనిపిస్తే అలా వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లైనింగ్ మనం జాయిన్ చేస్తాం కదండి పై వైపున, అక్కడ కూడా మనం 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకునే విధంగా అద్దుకుంటూ నీట్ గా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్ చివర్లో కూడా మీకు హ్యాండ్ అతుకులు పడితే కనుక అది కూడా వేసుకోవాలండి. నాకైతే అతుకులు అయితే పడుతుంది, కొంచెమే కాబట్టి వదిలేసాను. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంత ఏం కనిపించదు, అందుకోసం నేను వేయలేదు. ఒకవేళ హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు నాకు ఏమైనా బయటకు ఏమైనా అనిపిస్తే ఒకవేళ చేస్తాను, లేకపోతే ఇలాగే ఉంచేస్తాను. మీకు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీకు ఖచ్చితంగా చేయాలండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద సైజ్ కాబట్టి మనకి బాగోదు. ఓకేనా, చూసారు కదండి. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్స్ అన్నిటిని ఒకసారి ఫోల్డ్ చేసుకుని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కానీ కట్ చేసుకోండి, రెండు సమానంగా. నాకు ఇలా ఫోల్డ్ చేస్తే ఒక దానిపైన ఒకటి పెట్టి, అంటే ఒక హ్యాండ్నే ఒక దానిపైన ఒకటి పెడితే నాకు కొంచెం ఎక్కువ వస్తుంది. అయితే కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే బాగోదండి, రెండు సమానంగా ఉండాలి. ఓకేనా, అందుకోసమని మీరు ఇది కూడా రెండో హ్యాండ్స్ కూడా మీరు ఇలా చూసుకొని అది కూడా ఉంటే కట్ చేసేస్తాను. నేను కూడా చూపించలేదు కానీ వీడియోలో నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం అనేది జాయింట్ పడుతుందని. అదైతే మనకి బ్లౌజ్ పీస్ లో లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అవైతే మనం లైనింగ్ పీస్ జాయిన్ చేయాలండి. ఇప్పుడు నేను లైనింగ్ పీస్ ని జాయిన్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తర్వాత అయితే కట్ చేస్తాను బ్లౌజ్ కి సమానంగా. ఎక్కువ ఉంటే ఏం కాదండి, తక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు జాయిన్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టి కొంచెం జాయిన్ చేయండి, ఎందుకంటే విడిపోతూ ఉంటాయి కాబట్టి. కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెడితే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమనంటే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసి మన లైనింగ్స్ అయితే జాయిన్ చేసేయాలి. దీనికి ఈ వీడియో చూపిస్తున్నట్టు మీరైతే జాయిన్ చేసుకోండి. ఈ విధంగా ఈ కుట్టది లోపలికి వెళ్ళిపోయేలాగా బయట వైపుకి ఏం కనిపించకుండా, ఖర్చు కనిపించదు, ఓన్లీ జస్ట్ కుట్టు వేసి నార్మల్ కనిపిస్తుంది, కానీ మనం కుట్టింది లోపల వైపుకి అయితే వెళ్ళిపోతుందండి. మన ఉల్టా సీదా చూసుకుని ఫ్రంట్ రెండు పార్ట్స్ ఒకటే విధంగా వస్తున్నాయి చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు లైనింగ్ పీస్ కి అయితే ఎటువంటి అతుకులు లేకుండా జాయిన్ చేసేయాలండి, కొంచెం నీట్ గా అద్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, నాకైతే క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది, అసలు జారిపోతుంది. అందుకోసం కొంచెం టైం ఎక్కువ పట్టింది. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం అద్దుకుంటూ నీట్ గా వేసుకోండి. మీకు కనుక కొంచెం ఇలాగా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు మధ్యలో కొన్ని పిన్స్ అయితే పెట్టుకోండి. పిన్స్ పెట్టుకుంటే మీకు ఎక్కడికి క్లాత్ అనేది వెళ్ళదు, జరగదు, అలాగే ఉంటుంది స్టిఫ్ గా. ఓకేనా, అలా కూడా ట్రై చేయొచ్చు. చూస్తారు కదండి, ఈ విధంగా వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకోసం అంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనేసి అంటున్నారు, మరి మీకు అర్థం కావాలి కదా, అందుకోసం ప్రతిదీ వివరంగా చెప్పడం కోసం అనేది నేను వీడియో లెంత్ ఎక్కువ అనేది అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఓకే,
చూసారు కదండి, లైనింగ్ పీస్ జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుందండి, అదైతే ఖచ్చితంగా మీరు కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ తో సమానంగానే కట్ చేయాలి. ఓకేనా, చూసారు కదండి, ఖర్చు అయితే మొత్తం కట్ చేసేసాను. అదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసానండి నేను, అది మీకు తర్వాత చూపిస్తాను. ప్రతి డాట్స్ అయితే వేసేస్తున్నాను. షోల్డర్ కి మధ్యలో క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి. మనకి షోల్డర్ కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేస్తే మనకి డాట్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్ కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేసుకుని కింద కూడా సమానంగా వచ్చేలా చూసుకోండి. కింద వైపున మనకి ఎక్కువ తక్కువ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్, అది కూడా సమానంగా చూసుకొని మీరు డాట్ అయితే వేయాలి. ఓకేనా, మీరు ఎంత పొడవు అయితే వేస్తారో అంత పొడవు ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకుంటే మనకి అక్కడ దాకా ఎండ్ చేసేయాలని చెప్పేసి ఒక గుర్తు అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి, స్టిఫ్ గా ఉంటుంది. నేను మెయిన్ డాట్ కి డబల్ స్టిచ్ వేస్తానండి, ఇంకా ఉన్న వేరే డాట్స్ కి అయితే డబల్ అయ్యాను, సింగిల్ వేస్తాను. ఈ కింద ఏమైనా ఖర్చు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేయండి, ఎక్కువ కట్ చేయొద్దు, మరి పైకి అయితే వెళ్ళిపోతుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత, అది కొంచెమే ఉంటుంది, అది కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒకసారి పట్టి డాట్ వేసేటప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసినప్పుడు మెడ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అది ఎక్కువ ఉంచేయాలండి, అంటే మెడ పైకి, ఎందుకంటే మనం హెమ్మింగ్ బట్టి వేస్తాం కాబట్టి మనకి హాఫ్ ఇంచ్ పోతుంది, అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అదేవిధంగా ఆమౌంట్ డాట్ కూడా వేసేయాలండి. మనం ఫ్రంట్ డాట్ అయితే ఎక్కడైతే వేస్తామో దానికి ఆపోజిట్ లో ఫోల్డ్ చేస్తే మనకి ఆమౌంట్ డాట్ వచ్చేస్తుందండి. ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు పొడవు అనేది, లేకపోతే మీ ఆది బ్లౌజ్ కూడా చూసి వేసుకోవచ్చు అండి. చూసారు కదండి, డాట్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తాను. నేను చెప్పాను కదా, రెండో ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేస్తానండి. ఇప్పుడు దానికి కూడా డాట్స్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదండి, షోల్డర్ కి మధ్యలో అనేది క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలి. చూసారు కదండి, అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేయాలి. నేను మిషన్ కుడుతున్న మా బిట్టుగా నా మిషన్ చుట్టూనే తిరుగుతుందండి. అసలు చక్రానికి చాక్ పీస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే చక్రం తిరుగుతుంది కదా, దానికి చాక్ పీస్ పెట్టిన వెంటనే అది పౌడర్ లా రాలుతుంది కదా, దాంతో ఆడుకుంటున్నారు మా బిట్టు వాళ్ళైతే. వెళ్ళమన్నా వెళ్ళట్లేదు అసలు. చూసారు కదండి, మెయిన్ డాట్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. అది ఇంకా ఒకసారి కాజాపట్టి డాట్ అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదండి ఇందాక మీకు, మనకి డాట్ కి ఫోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మెడ పైకి హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఉండాలని. ఓకేనా, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, అదంగా అమౌంట్ ఒక డాట్ కూడా వేసేసేయాలి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు అసలు. ఓకేనా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ కొంతమంది అయితే చేసుకుంటున్నారండి, అప్పుడప్పుడు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎక్కువ ఏమన్నా కొంచెం క్రాస్ ఏమంటే అది కూడా కట్ చేసేసారు. చూసారు కదండి, డాట్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే చూస్తున్నాను. ఒకవైపు 3 ఇంచెస్, ఒకవైపు 2.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు 2.5 దగ్గర నుంచి ఒక క్రాస్ గా మార్క్ చేసుకుని మనం ఈ రెండు పీసులు కూడా ఒకటే విధంగా వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, చూసారు కదండి, ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కుట్టేయాలి. ఇప్పుడు మనం చూసారు కదండి, ఇవి సింగిల్ లేయర్స్ ఉన్నాయి కొన్ని, నాకైతే అంటే రెండు కలిపి లేకుండా విడివిడిగా ఉన్నాయి కదా, అవి ఎట్లా అంటే మనం బయటికి కనిపిస్తుంది కదండి మనకి మెయిన్ క్లాత్, సీదా అనేది లోపల వైపు ఫోల్డ్ చేసేసేయండి. సీదా అనేది లోపల వైపు వెళ్ళాక ఫోల్డ్ చేసేసి దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసేయండి. అప్పుడు మనం కుట్టేసి చూసారు కదా, ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కుట్టాలి. ఉల్టా అనేది మన వైపు కనిపిస్తుంది, గుర్తుపట్టారా మీరు? ఉల్టా అనేది మన వైపు కనిపిస్తుంది ఒరిజినల్ క్లాత్. ఈ రెండు పీస్ దానిపైన పెట్టేసి దానిపైన లైనింగ్ పీస్ అయితే పెట్టేసేసి స్ట్రైట్ గా కుట్టు వేసేయండి. కుట్టేసి ఈ విధంగా బయటకు తిప్పేయండి, మనకి రెండు సీదా అనేది బయటకు వస్తుంది. ఇంకా అర్థమైందా? చూసాక వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందండి, చెప్పేదానికంటే మీకు చూస్తే కొంచెం అర్థమైపోతుంది. ఒకసారి గమనించి చూడండి, ఈ వీడియోనే కదా ఏ వీడియోనే గమనించండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఓకేనా, అదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా మనం కుట్టేసేయాలి. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఇంకో ఛానల్ ఉందండి, ఆ ఛానల్ పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. ఆ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అయితే ఏమి ఉండవండి, అది కుకింగ్, ఆంధ్ర స్టైల్ కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ వస్తాయండి. లెంత్ కూడా ఏమి ఎక్కువ ఉండవండి, దీంట్లో టైలరింగ్ కాబట్టి లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది.
ఆ వీడియోస్ అనేది లెంత్ ఏమి ఎక్కువ ఉండదు, మీకు కనుక చూడండి ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, దయచేసి చూడండి ఓకేనా. దాని పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి ఓకేనా. చూసారు కదా షేప్ బెల్ట్ కూడా మనం కుట్టేసుకోవాలి. 2 షేప్ బెల్ట్లు కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ కి సమానంగా వదిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంతైతే ఉంటుందో దాన్ని సమానంగా కట్ చేసేయాలండి, ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు. సేమ్ లైనింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా క్యాష్ తీసి కట్ చేసుకోవాలి ఓకేనా. చూసారు కదండి ఈ విధంగా ఒకసారి చూసుకుని చూసారుగా ఒరిజినల్ పీస్ చాలా ఎక్కువ ఉంది, అది మొత్తం కట్ చేస్తే మనకి షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది కూడా. ఎక్కువ తక్కువ ఏమి ఉంచకూడదండి, నీట్గా కట్ చేసుకోండి ఓకేనా. షేప్ బెల్ట్ అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అయితే మనం కుట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉల్టా సీదా చూసుకుని మనం లైనింగ్ అయితే జాయిన్ చేసేయాలి. ఉల్టా వైపు జాయిన్ చేయాలండి, సీదా అనేది మిషన్ కి టచ్ అవ్వాలి. మనం ఇలా కుడుతుంటే బయటకు వస్తుంది ఆ క్లాత్, బయట వైపుకి వచ్చే క్లాత్ మిషన్ కి టచ్ అవ్వాలి. మన వైపు అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే మన వైపు పెట్టుకుంటే దాని పైన లైనింగ్ ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసమని మనకు బయట వైపు కనిపించే క్లాత్ అనేది మిషన్ కి టచ్ అవ్వాలి ఓకేనా. అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. చూసారు కదా ఇంకా సమానంగా కూడా మనం అద్దుకుంటూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పెద్ద కుట్టు పెట్టకండి, ఎందుకంటే పెద్ద కుట్టు అనేది ఫాస్ట్ గా వెళ్తుంది, అందుకోసమని మీరు కూడా ఫాస్ట్ గా కుట్టాల్సి వస్తుంది. అందుకోసమే మీరు కొంచెం నార్మల్ కుట్టే పెట్టండి, మీకు అలవాటు లేకపోతే కనుక ఫాస్ట్ గా కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు నార్మల్ కుట్ట పెట్టుకుని స్లోగా కుట్టండి ఓకేనా. ఆగుతూ స్లోగా అద్దుకుంటూ కుట్టండి. ఫాస్ట్ గా కుట్టాలనుకుంటే మీకు అంత నీట్ గా రాదండి, కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం స్లోగానే నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఈ విధంగా నీట్ గా అద్దుకుంటూ మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ వస్తుంది, అది కూడా వస్తుందేమో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. అందుకోసం మీరు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పీస్ ఒకసారి పెట్టుకొని ఎక్కడ సమానంగా వస్తుందా ఎక్కడ తక్కువ వస్తుందా అంతా సమానంగా వస్తుందో చూసుకొని కుట్టువేయండి ఓకేనా. అలా వేస్తే మీకు ఇప్పాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకుని ఖర్చు అంతా కూడా కట్ చేస్తానండి. ఖర్చు కూడా కట్ చేసి ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి కాబట్టి డాట్స్ కూడా వేసేస్తున్నాను. షోల్డర్ కి మధ్యలోనే క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకుని చివరిని అయితే రఫ్ చేయాలి. రఫ్ చేసి కుట్టు అయితే ఎక్కడ వరకు వేద్దాం అనుకుంటే అక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకుని అది కూడా రఫ్ చేసేయండి, ఎందుకంటే మనకి రఫ్ చేయకపోతే కుట్టు అనేది ఊడిపోతుందండి, ఖచ్చితంగా రఫ్ చేయాలి. అదేవిధంగా రెండో వైపు షోల్డర్ జాయిన్ అదే డాట్ కూడా వేయాలి. ఒక కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి ఒక లైన్ గీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ అయితే వేసుకోవాలి కదా, నేను ముందైతే జాయిన్ చేసి పెట్టేస్తాను. 1.5 ఇంచ్తో స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. అవి తీసుకుని ఒక 1/4 ఇంచు అయితే కట్ చేతి వదిలేసి బ్యాక్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. మనం డాట్ వేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా లైనింగ్ పీస్ జాయిన్ చేయాలి, ఒరిజినల్ పీస్ అసలు జాయిన్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. లైనింగ్ పీస్ మాత్రమే జాయిన్ చేయండి, ఒక 1/4 ఇంచ్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ అయితే తిప్పేసి దీనిపైన కుట్టు అయితే వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుందండి, వేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఈ విధంగా. మీకు కనుక వీడియో అర్థమైతే పర్వాలేదండి, కాకపోతే కొంచెం అర్థం కాకపోతే మీరు మెసేజ్ అయితే పెట్టండి, అర్థం కావట్లేదు నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, అది కాదలు పట్టే వైపు కానీ ఉక్సులు పట్టే వైపు కానీ ఫోల్డ్ చేయాలి, మన వైపు అసలు ఫోల్డ్ చేసుకోకూడదు. అదేవిధంగా రెండో వైపు కూడా మనం డబల్ స్టిచ్ అయితే వేయాలండి, ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయండి ఫ్రెండ్స్, సింగిల్ మాత్రం వేయద్దు, ఊడిపోతుంది. మీరు ఏ బ్లౌజ్ అయినా సరే, లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలి ఓకేనా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత కాదల పట్టి అయితే జాయిన్ చేసేసేయాలి. కాదల పట్టి అనేది లోపల వైపు నుంచి బయట వైపుకి వస్తుందండి, ఉక్సుల పట్టి అయితే బయట వైపు నుంచి లోపలికి వెళ్తుంది, కాదల పట్టి అనేది లోపల వైపు నుంచి బయట వైపుకి వస్తుంది ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే.
ఇప్పుడు ఈ క్లాత్ మనం బయట వైపుకి ఈ విధంగా ఎటువంటి ఖర్చు అనేది బయట కనిపించకుండా ఫోల్డింగ్ చేసి కుట్టయితే వేయాలి, 2 కుట్లు అయితే వేయాలి. ఓకేనా, మీకు వీడియో చూపిస్తాను. ఇది పట్టు క్లాత్ లా ఉంటుందిగా, అందుకోసమని కొంచెం ముడతలడిపోయి జారిపోతుంది. కొంచెం టైం అయితే తీసుకుంది బ్లౌజ్ అనేది. అడ్డంగా కుట్టు వేసుకుని స్ట్రైట్ గా కుట్టు అయితే వేసుకోవాలండి. కుట్టు కూడా ఒకటే లెవెల్ వచ్చేలా చూసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా నీట్ గా వచ్చేలా చూసుకోండి. ఓకేనా, అదే విధంగా దాని సైడ్ ఇంకో కుట్టు అయితే వేసుకోండి. ఫినిషింగ్ బాగుంటుందండి చూడడానికి. మీరు కనుక ఇలా 2 కుట్లు వేస్తే, కొంతమంది వేయరండి, 2 కుట్లు ఒకటి వేస్తే మానేస్తారు, కానీ అంత బాగోదు చూడడానికి. మీరైతే కొంచెం 2 వేయండి. ఓకేనా, అదేవిధంగా 2వ వైపు షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారుగా డాట్ ఈ విధంగా మనకు ఆపోజిట్ లో ఫోల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే మన వైపుకి ఫోల్డ్ చేసుకోకూడదండి. నేను స్టార్టింగ్ లో తెలియక అసలు ఫోల్డ్ చేయాలని కూడా తెలిసేది కాదు నాకు. అలా కుట్టేసేదాన్ని, అంతే కలిపేసి కుట్టేసేదాన్ని, ఫోల్డింగ్ చేసేదాన్ని కాదు. రైట్ సైడ్ బాగానే వచ్చేది కానండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆ డాట్ దగ్గర ముడతలాగా వచ్చేది. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు కొంచెం అర్థమైంది. ఇలా అంటే కొన్ని ఆది బ్లౌజులు ఉంటాయి కదండి, అవి చూసి అలా తెలుసుకున్నాను. ఫస్ట్ లో అసలు నాకు తెలిసేది కాదు ఇలా ఫోల్డ్ చేయాలని. బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చేది, కానీ బాగానే కుదిరేది, సెట్ అయ్యేది కూడా. కాకపోతే కొంచెం చూస్తే అక్కడ కొంచెం ముడతలాగా అనిపించింది. మనకి చిన్న ప్రాబ్లం వచ్చిన బ్లౌజ్ అంతా మనకి అంతా కుదిరినా చిన్న ప్రాబ్లం సరికి అక్కడే మనకి ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అలాంటి చిన్న కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, నాకు ఉక్సులు పట్టిన సరిపోలేదు, క్లాత్ కానీ లైనింగ్ పీస్ లో కానీ సరిపోలేదు. అందుకోసం ఒరిజినల్ క్లాత్ ని 2 పీసులు అయితే తీసుకొని అయితే జాయిన్ చేశాను. మీరు ఇలా కూడా కుట్టొచ్చండి. క్లాత్ సరిపోనప్పుడు డబుల్ కుట్టు వేయండి. జాయిన్ చేసినప్పుడు ఒక కుట్టు, మళ్ళీ దానిపైన కుట్టు వేయండి. స్టిఫ్ గా ఉంటుంది, చిరగదు అసలు. క్లాత్ లేనప్పుడు ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ 3/4 పెట్టుకుంటున్నారు కదండి హ్యాండ్స్, అందువల్ల కొంచెం సరిపోవట్లేదు. వరకు నార్మల్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు సరిపోయేది, ఇప్పుడు అందరూ 3/4 పెట్టేస్తున్నారు కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి మీరు. ఓకేనా, ఈ విధంగా లోపల వైపుకి ఉక్సులు పట్టిన ఫోల్డ్ చేసేయాలి. ఖర్చు మాత్రం ఎటువంటి ఖర్చు బయటికి కనిపించకూడదండి, లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా చూసుకోండి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాదలు బట్టి చూసుకోవాలండి. నేను చూపించలేదు కానీ వీడియోలో 2 సమానంగా వస్తే ఓకే. ఏదైనా ఎక్కువ వస్తే అది కొంచెం కట్ చేసుకోవాలి, మెడ దగ్గరే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు మనం నెక్ దగ్గర నుంచి కుట్టు అయితే వేయాలండి, షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకోకూడదు. నెక్ దగ్గర నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ కుట్టు కూడా డబుల్ స్టిచ్ వేయాలండి, ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి. మీకు షోల్డర్ కొంచెం జారుతుంది అనిపిస్తే కనుక మీరు షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కొంచెం కుట్టని లోపలికి వేయాలి. అలా అయితే మీకు జారదండి. ఇలాంటిది కొంచెం చిన్న టిప్ ఉపయోగపడుతుంది, ఇది చాలా మందికి, నాకు కూడా ఉపయోగపడింది కూడా. ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు కొంచెం కిందికి రావాలి. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నార్మల్ గా వచ్చేసేయాలి. నెక్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ కిందికి రావాలి. అలా వస్తే నెక్ కొంచెం జారకుండా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మెడ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా మెడ పీసు మనం ముందే కుట్టేస్తాం కదండి, మెడ పీసులు అనేవి ముందే కుట్టి పెట్టేసుకుంటే ఎటు ఎగరకుండా అలా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ లో మనకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలండి. ఉక్సులు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఉండేలా చూసుకుని స్ట్రైట్ గా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ వైపు ఫోల్డ్ చేయండి, మన వైపు అసలు ఫోల్డ్ చేసుకోకూడదు. ఇలా ముందుకి జారిపోతూ ఉంటుంది. ఇలాంటి స్టిప్స్ కొంచెం మీరు తీసుకుంటూ ఉంటే బ్లౌజ్ అని పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇది కాజల పట్టి దాని దగ్గర కూడా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసేసి టక్స్ అయితే ఇవ్వాలండి. రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి. ఓకేనా, టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. టక్స్ కనుక ఇవ్వకపోతే బ్లౌజ్ ఫినిషింగ్ అంతగా రాకూడదు. ఖచ్చితంగా టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు టక్స్ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1/2 ఇంచ్ లైనింగ్ మనం మెడపీస్ అయితే కుట్టాం కదండి, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి ఆ ఖర్చు అంతా విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మన లైనింగ్ పీస్ పైన కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ పీస్ పైన పడాలండి, బ్లౌజ్ పీస్ పైన పడకుండా చూడండి. ఈ విధంగా ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేయండి. క్లాత్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా ఫోల్డ్ చేసుకోకూడదు. ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత మనకి కనిపిస్తుంది
కొంచెం అందుకోసమని మీరు ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేయండి. బ్లౌజ్కి అంతే కనిపించకపోయినా నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, వాటికి తెలిసిపోతుంది మనకి ఫోల్డింగ్ అనేది హెమ్మింగ్ ద్వారా అయినా తెలిసిపోతుంది. ఓకేనా, అందుకోసమని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కుట్టండి. చూసారు కదండి, చివరి వరకు ఒకటే లెవెల్లో కుట్టుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి, మెడపట్టి కూడా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ అని ఉంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి, అది కట్ చేసుకుని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్స్కి మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చేసుకుని మనకి ఫ్రంట్ వైపు ఏదైతే వస్తుందో హ్యాండ్ అనేది దానికి లోతు తీసుకోవాలి. ఓకేనా, లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దండి. కొంతమంది కట్ చేసేటప్పుడు తీస్తారు, నేనైతే కుట్టేటప్పుడు తీస్తానండి. ఎలా తీసినా పర్వాలేదు, కాకపోతే లోతు తీయడం మాత్రం కంపల్సరీ. ముగ్గురి ముందు తీసినా తర్వాత తీసినా, అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు తీసినా కుట్టేటప్పుడు తీసినా, అంటే ముందు వైపు వెనకంటే వెనకాల అట్లా కాదు. మీరు కట్ చేసేటప్పుడు తీసినా మీరు కుట్టేటప్పుడు తీసినా లోతు మాత్రం కంపల్సరీగా తీయాలి. ఓకేనా, చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకుని మనం టక్స్ అయితే ఇచ్చే హ్యాండ్కి ఆ టక్ అనేది మనకి షోల్డర్ మీద రావాలి. అలా వస్తే హ్యాండ్ రెండు వైపులా సమానంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం రెండు ఖర్చులు సమానంగా పట్టుకొని హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. అందుకంటే తక్కువ పెట్టకండి, అందుకంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ షోల్డర్ హ్యాండ్ రెండు చిన్నగా అయిపోతాయి. ఒక 1/2 ఇంచ్ పెడితే సరిపోతుంది. మీకు ఎలా కుట్టాలో కొంచెం క్లారిటీ లేదు, తెలీదు, 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఎట్లా పెట్టాలో ఏంటో తెలియనప్పుడు మీకు ఆది బ్లౌజెస్ ఉంటాయి కదండి, మీరు బయట కుట్టించుకుంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు, ఆ బ్లౌజ్ ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది, ఇలా ఉంటుందా ఇలా కుట్టాలని చెప్పేసి మీకు ఒక ఊహ అనేది మీకు అర్థమవుతుంది. అందుకోసమే మీరు అలాంటి చూడండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి, అదే రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కూడా మీరు కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేయకుండా హ్యాండ్ మాత్రం జాయిన్ చేయొద్దండి, అసలు బాగోదు. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేయాలి. సేమ్ ఇది కూడా మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. ఎటు వస్తుందో ఒకసారి చూసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మీరు కట్ చేసేసుకుని లోతు తీసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. టక్స్ అనేది షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఈ బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే మనకి ఈ బ్లౌజ్ కి తాళ్ళు కూడా పెట్టమన్నారండి, దానికోసం కొంచెం లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవి క్లాత్ తో కుట్టడం వల్ల కొంచెం టైం అనేది పడుతుంది, అందుకోసమే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. అవే మనకి రెడీమేడ్ తాళ్ళు అయితే బాగా వస్తాయి, అందంగా కూడా ఉంటాయండి. కానీ ఇవి వాళ్ళు ఇవే పెట్టమన్నారు, అందుకోసం ఇవే పెడుతున్నాను నేను. ఇవి పెట్టినా కానీ మనకు ఒక 1/2 అవర్ అయితే నాకైతే ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. కానీ ఇది కూడా మనకి ఎక్స్ట్రా మనీ అయితే పే చేయరు, ఆ మనీలోనే కుట్టాలి. కాకపోతే ఈ 1/2 అవర్ అయితే మనకు ఒక బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. కానీ పెట్టమన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం, ఏం అనలేం కాదండి. అందులోకి విలేజ్ సైడ్ అసలు ఏం మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. అందుకోసం ఏం మాట్లాడకుండా జస్ట్ అలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. అంటే అప్పుడు తాళ్ళకైతే ఇంకా తీసుకోలేండి, కాకపోతే పైపింగ్ ఏమైనా వేస్తే తీసుకోవచ్చు. ఈ తాళ్ళు అనేది ఇంకెవరో తీసుకోరు, అందుకోసం నేను కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ ఎక్కువగానే పెట్టించుకోరు తాళ్ళు, కొంచెం తక్కువ మంది పెట్టించుకుంటారు, అందుకోసమని ఎక్స్ట్రా ఏం మనీ ఏమి తీసుకోకుండా కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి, మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఎక్కడ వరకు వస్తుందో హ్యాండ్ లూజ్ చూసుకొని కొంచెం కుట్టు అయితే వేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసుకొని బ్యాక్ పార్ట్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ దగ్గర ఉంటుంది కదా జాయింట్, అక్కడ చూసుకుని ఎక్కడ వరకు వస్తుందో అక్కడ మార్కర్తో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవాలండి, అది కూడా చూసుకుని మనం మార్క్స్ పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. నేను చెప్పాను కదా థ్రెడ్ కుట్టాలని, కానీ ఈ కుట్టిన థ్రెడ్స్ కంటే మనకి రెడీమేడ్ థ్రెడ్సే బాగుంటాయండి. అది తక్కువగా వచ్చేస్తాయి కూడా, మనకి మీటర్ 10 రూపీస్కి వచ్చేస్తుంది. అవే బెస్ట్ మనకి కుట్టే కంటే, అవే ఫినిషింగ్ బాగుంటాయి. అందులోకి పట్టు క్లాత్ కదండి, పోగులు వచ్చేస్తుంది, అసలు కుట్టడానికి రాలేదు. అందుకోసమని నేను తర్వాత క్లాత్ నాకు సెట్ ఒక శారీలోంచి క్లాత్ అయితే తీసుకుట్టాను.
అది కొంచెం బాగానే ఉంది. మరీ దారాలు దారాలు వచ్చేసి కుట్టేసిన తర్వాత పీస్ పీస్ కింద వచ్చేసి అస్సలు బాగాలేదు. అందులోకి మనకు సన్నగా కుట్టాలి కదా, దాంట్లో దారాలు బయటకు వచ్చేస్తుంది, ఇంకా అస్సలు బాగాలేదు. అందుకోసమని మళ్ళీ నేను అది శారీలోంచి తీసి ఒక 1 ఇంచ్ అనేది మళ్ళీ కుట్టాను అనమాట. మీకు చూపిస్తానని వీడియో లాస్ట్లో అవి కూడా చూపించాను. ఇప్పుడు మనం సైడ్ లూజ్ చూసుకుని ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చండి. 4 కుట్లు అయితే సరిపోతుందండి. నాకు కొంచెం లూజ్ అనిపిస్తుంది, చిన్న సైజ్ అని చెప్పాను కదా, ఇది చాలా పెద్దగా అంటే లూజ్ ఎక్కువ పెట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకోసం కుట్టు అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే 3 కుట్లు అయితే వేసి ఆపేస్తానండి. ఆపేసి ఒకసారి లూజ్ చూసేసి ఆ తర్వాత ఇంకొక సైడ్కి కుట్టు అయితే వేస్తాను. ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది కదండి, అది మనం కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి, ఖర్చు కూడా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది మనకి బాగుండాలి కదా, అందుకోసమని. అదే రెండో వైపు హ్యాండ్ లూజ్ కూడా చూసుకుని కుట్టు అయితే వేసేసానండి. వేసేసుకుని బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకుని మనకి రెండో వైపు షేప్ బెల్ట్ కూడా లూజ్ చూసుకుని సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి. చెప్పాను కదండి ఇందాక నాకు ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉందని. ఆ ఛానల్ నేమ్ వచ్చేసరికి ఆంధ్ర అమ్మాయి తులసి. ఓకే, అందులో బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ఉంటాయండి, టైలరింగ్ వీడియోస్ అసలు ఏమి ఉండవు. అంటే నాకు బ్లాగ్స్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరికండి, కాకపోతే నేను పెట్టలేదు. నాకు టైలరింగ్ వచ్చి కదా అని చెప్పేసి ఛానల్ అయితే పెట్టాను. నాకు దీనికంటే ముందు అదే పెట్టాలి నేను, కానీ అది పెట్టలేదు. నాకు ఎందుకో అది సెట్ అవ్వదేమో అనిపించింది. ఇప్పుడు కూడా నాకేం దాని మీద ఏమో అంటే ఓప్స్ ఉన్నాయి, ఆశ ఎక్కువ పెట్టాలని. చూడాలి, మనకి టైం అయితే పడుతుంది కదండి, మనకి వెంటనే సక్సెస్ రాదు కదా. మెల్లగా పెడుతున్నాను, అది ఇంట్రెస్ట్ కాబట్టి. అది మిక్సింగ్ ఏమి ఉండదండి, దీంట్లో మొత్తం టైలరింగ్కే ఉంటుంది. అది వ్లాగ్స్ కుకింగ్కే సంబంధించి ఉంటుందండి. లెంత్ కూడా ఏమి ఎక్కువ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేస్తారండి. తర్వాత లూజ్ చూసుకుని కుట్టు అయితే వేస్తున్నాను. అంటే నేను చెప్పాను కదా కొంచెం లోపలికి లూజ్ ఎక్కువ ఉందని, అందుకోసం కొంచెం లోపల అయితే కుట్టు అయితే వేస్తున్నాను. ఓకేనా, చూసారు కదండి, కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లూజ్ అయితే చూస్తాను, కానీ లూజ్ ఉంటే కొంచెం కుట్టేస్తాను, లేకపోతే సైడ్ కుట్టేస్తే సరిపోతుంది. అదైతే పక్కన పెట్టేసాను. ఇప్పుడు థ్రెడ్స్ చెప్పాను కదా, థ్రెడ్స్ అయితే కుడతానండి. మనకి ఎంత పొడుగు కావాలంటే అంత తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అయితే తీసుకుని స్ట్రైట్ పీస్ ఉండాలి, క్రాస్ పీస్ ఉండకూడదు. ఇంకా ఒరిజినల్ పీస్ లోపల వైపుకు ఫోల్డ్ చేసేయండి. అంటే ఉల్టా అనేది మనకి బయట వైపు కనిపించేలాగా ఫోల్డ్ చేయండి. సీదా అనేది లోపల వైపుకు ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోండి. ఓకేనా, చూసారు ఈ విధంగా సీదా అనేది లోపల వైపుకి వెళ్ళిపోయింది. ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ చూసుకోండి, మరి లూజ్ ఎక్కువ వస్తే బాగోదు, లావుగా వచ్చేస్తాయి. ఉల్టా అనేది మనకు బయటికి కనిపిస్తుంది ఈ విధంగా బయటకు కనిపిస్తున్న విధంగా కుట్టు అయితే వేసుకుని, ఎందుకంటే మనం తిరిగేస్తాం కదండి, అందుకోసమని. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని ఇప్పుడు సూదికి దారం ఎక్కించుకుని 4 పొరల కింద ఎక్కించుకోండి. ఎక్కువ పొడవే పెట్టుకోండి, 2 పొరలు అయితే కొంచెం తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని 4 పొరల కింద ఎక్కించుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఊడదు. ఒక సైడ్ ఒక 3 వేసేసి సూదిలో దాని లోపల నుంచి లాగాలి. ఓకేనా, ఇప్పుడు ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి థ్రెడ్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మెల్లిగా అలా సూది అనేది బయటికి రావాలి. ఈ క్లాత్ తో పాటు మనకి సూది అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, థ్రెడ్ అయితే బయటకు వచ్చేసింది. చూసారు కదా, అదే విధంగా రెండో థ్రెడ్ కూడా వచ్చేసింది. దీన్ని చివరినైతే చిన్నగా మనం వీటిలో ఏమంటే పేరైతే మర్చిపోయాను నేను, అవైతే కుడుతున్నానండి. ఒక రెండు క్లాత్ అయితే కట్ చేశాను, ఒకటే లెవెల్లో వచ్చేలాగా. దీన్ని క్రాస్ గా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డ్ చేసి దీనిపైన థ్రెడ్ అయితే దీని లోపల థ్రెడ్ అయితే పెట్టాను. థ్రెడ్ పెట్టి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇలా పెట్టేసి దీనిపైన మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు వేసేయాలండి. కుట్టు వేసేసుకుని చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి. మీకు తెలుసు కదా, ఇది మీకు చాలా మందికి తెలుసులేండి, ఇలాంటివి టైలింగ్ చేసే వాళ్ళకి మినిమం తెలుస్తూ ఉంటాయి. అదే విధంగా మళ్ళీ తిప్పేసి దానిపైన కుట్టు అయితే వేయండి, స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదండి, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఇలా బయట వైపు తీసేస్తే కనుక
హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఏమంటారు పేరైతే అసలు గుర్తు రావట్లేదు నాకు, టైంకి అసలు గుర్తు రావు ఇలాంటివి. నాకు వాయిస్ ఎక్కడంతా అయిపోయిన తర్వాత గుర్తొస్తాయి. చూసారు కాస్ట్ ఇది కూడా దానిలాగానే ఫోల్డ్ చేసి కుట్టు వేసేయాలి. మా బిట్టు వచ్చి స్టేప్ అయితే లాగేస్తున్నాడు, వచ్చేసి ఏదో కలర్ చేస్తూనే ఉంటాడు. డబల్ స్టిచ్ వేసేసి దీన్ని కూడా ఖర్చు అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసి ఈ విధంగా బయట వైపు తీసేస్తే సరిపోతుంది. చూసారు కదండి, హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. థ్రెడ్ తోటి కుట్టడం రెండు రెడీ అయిపోయినప్పుడు మన బ్లౌజ్కి అటాచ్ చేసేసేయాలండి. మనకు బ్లౌజ్కి ఎంత పొడవుగా అయితే వేసారో మనం టేప్తో కొలుచుకుంటే సరిపోతుంది. ఒక 2.5 వరకు మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి అక్కడైతే వేస్తున్నాను నేను. కొంచెం జాయిన్ చేసి మళ్ళీ బ్లౌజ్ మెయిన్ వైపు తిప్పి జాయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు లోపల వైపున ఎక్కువ రఫ్ చేస్తే బయట వైపు కొంచెం విడిపోయినట్టుగా అనిపిస్తుంది క్లాత్ అనేది. అందుకోసం బయట వైపు కుడితే కానీ ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు నాకు. అందుకోసమని ఎక్కువ బయట వైపు రఫ్ చేస్తాను, బయట వైపుకి తిప్పి రఫ్ చేస్తాను. మిషన్కి రఫ్ చేయాలనుకున్నా కొంచెం అయితే కుట్టేసి లోపల వైపున ఈ విధంగా బయట వైపు తిప్పేసి బ్లౌజ్ పీస్ దాన్ని కొంచెం స్ట్రాంగ్గా రఫ్ చేయాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ అనేది కొంచెం లాగే కడతారు కదండి, అలాంటప్పుడు ఊడిపోతుంది. కొంచెం మీరు పైన కుట్టు వేసేస్తే ఊడిపోతుంది. అందుకోసం కొంచెం ఎక్కువ రఫ్ చేయాలి, అందుకోసమని చెప్తున్నాను. చూసారు కదా బ్లౌజ్ అయితే